ఈ వీడియోలో కౌశల్యం ఎగ్జామ్ ఎవరైతే పాస్ అయ్యారో అంటే ఎగ్జామ్ కంప్లీట్ అయిన వాళ్ళకి జాబ్స్‌లో సాలరీ అనేది ఏ విధంగా ఉంటది? అలాగే చాలా మందికి ప్రొఫైల్‌లో చెక్ చేసుకుంటే ప్రొఫైల్ ఈస్ క్రిటికల్లీ ఇన్‌కంప్లీట్ అని చూపిస్తుంది. ఇది కొత్తగా రీసెంట్‌గా లాస్ట్ 1 వీక్ నుంచి ఈ ఎర్రర్ వస్తుంది. కొంతమందికి ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్‌లో వాళ్ళ నేమ్ దగ్గర అనానమస్ అనే వస్తుంది. ఈ మూడిటి గురించి మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజా. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన హైప్ అనే బటన్ ఉంటది. సో పాయింట్స్ అనేది ఇవ్వండి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం కౌశలం జాబ్స్‌కి ఏ విధంగా సాలరీ ఉంటాది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. ఇప్పుడు మనకి కౌశల్యం ఎగ్జామ్స్ అనేది మనకి డిసెంబర్ 2 నుంచి జరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 వీక్స్ కంప్లీట్ అయిపోయింది. సో 4 వీక్స్‌లో ఒక వీక్‌కి దాదాపు 1.5 లాక్స్ మెంబర్స్ అనేవాళ్ళు ఎగ్జామ్‌కి అనేది అటెండ్ అయ్యారు. ఇప్పుడు 4 వీక్స్‌తో కంప్లీట్ చేసుకుంటే దాదాపు 5-6 లాక్స్ మెంబర్స్‌కైతే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేశారు. సో ఇంకా దాదాపు ఇంకా 20 లక్షల మందికి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయాలి. ఇప్పటికైతే ఓ 5 లాక్స్ మెంబర్స్‌కైతే ఎగ్జామ్స్ అనేది అయిపోయాయి. సో వీళ్ళల్లో ఎగ్జామ్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి చాలా మందికి మంచిగానే వచ్చాయి మార్క్స్. 72 స్కిల్ అసెస్మెంట్‌లో 70, 80 అలాగొచ్చాయి. కొంతమందికి కమ్యూనికేషన్ అసెస్మెంట్‌లో C1, C2 వచ్చాయి. చాలా మంది నన్ను డౌట్ అడుగుతున్నారు. నేను యాస్ పర్ CEFCR ప్రకారం మన కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ అనేది ఎవాల్యుయేట్ చేస్తారు. మన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అనేది టెస్ట్ చేస్తారని చెప్పాను. సో దాంట్లో 6 లెవెల్స్‌గా డివైడ్ చేసుకుంటారు. A1, A2, B1, B2, C1, C2 అని చెప్పాను. చాలా మంది A1 ఎక్కువ, A1, A2 ఎక్కువ అనుకుంటారు. కాదు. యాజ్ పర్ CEFCR మీరు గూగుల్‌లో గూడా సెర్చ్ చేయండి. C1, C2 అనేది అడ్వాన్స్ లెవెల్. అది ఎక్కువ. ఎవరికైతే C1, C2 గ్రేడ్ వచ్చాయో వాళ్ళు అడ్వాన్స్ లెవెల్‌లో మాట్లాడుతున్నారండి. A1, A2 అనేది బేసిక్. B1, B2 అనేది ఇంటర్మీడియేట్ లెవెల్. C1, C2 అనేది హైయెస్ట్ లెవెల్. సో ఎవరైతే చాలా మంది నేను వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత కూడా వాళ్ళు A1, A2 అంటున్నారు. సో వాళ్ళ కోసం అది. సో ఇక్కడ మనకి స్కిల్ అసెస్మెంట్‌లో అరౌండ్ మంచిగా మార్క్స్ వచ్చినాయి. అరౌండ్ 80+ అనేది బెస్ట్. స్కిల్ అసెస్మెంట్‌లో ఎవరైతే రాసారో మీకు ఓవరాల్‌గా 80+ అనే స్కోర్ రావాలి. అండ్ కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్‌లో C1, C2 వస్తే మీరు ఆల్మోస్ట్ జాబ్స్‌కి అంటే మన గవర్నమెంట్ తర్వాత గవర్నమెంట్ రికమెండ్ చేసే జాబ్‌లో మీరు ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నట్టే. ఎందుకంటే C1, C2 అనేది మీరు ఇంగ్లీష్‌లో అనేది చాలా అడ్వాన్స్ లెవెల్‌లో ఉన్నట్టు. అలాగే మార్క్స్ అనేది 80+ ఉన్నాయి. సో, ఇక్కడ జాబ్స్ అనేది సపోజ్ అందరికి ఒకేలాగా ఒకే కైండ్ ఆఫ్ జాబ్స్ ఇస్తారంటే కాదు. మీరు ప్రొఫైల్ ఏవైతే స్కిల్స్ పెట్టారో దాన్ని వెరిఫై అవుతాయి కదా స్కిల్స్. సో, ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఏవైతే ప్రొఫైల్ అన్నా అక్కడ పక్కన ప్రొఫైల్‌లో చెక్ చేసుకుంటే వెరిఫైడ్ స్కిల్స్ అని ఉంటాయి. సో, దీన్ని బట్టి మీకు మీ స్కిల్స్ బట్టి సపోజ్ మీరు మంచిగా టెక్నికల్ స్కిల్స్ అనేది కోడింగ్ రిలేటెడ్ గాని, ఇంకా చాలా ఇప్పుడు ఏదైతే బూమింగ్ టెక్నాలజీస్ ఉన్నాయో సపోజ్ సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ గాని, డేటా సైన్స్ రిలేటెడ్ ఇలా ఉంటే దాన్ని బట్టి మీ సాలరీ ఉంటది. ఇప్పుడు అందరికీ ఒకేలాగా సాలరీ అనేది ఉండదు. ఫస్ట్ థింగ్. మీరు ఏ జాబ్‌కి అప్లై చేస్తున్నారో ఆ జాబ్‌కి రిలేటెడ్ సాలరీ అనేది ఉంటాయి. ఇప్పుడు అందరికీ 50,000, 30,000 1,00,000 అనేది ఇవ్వరు. సో, ఇక్కడ మీ క్వాలిఫికేషన్స్, మీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, మీరు జాబ్స్‌కి ఏవైతే అప్లై చేస్తున్నారో, సో, లేకంటే మీ ప్రొఫైల్ అనేది కంపెనీస్‌కి ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ ఇప్పుడు ఎవరైతే 80+ అలా ఉన్నారో వాళ్ళ ప్రొఫైల్స్ అనేది కంపెనీస్‌కి గవర్నమెంట్ అనేది రికమెండ్ చేస్తది ఫస్ట్ ప్లేస్‌లో. అప్పుడు ఇక్కడ మీకు డైరెక్ట్‌గా జాబ్ ఏమి ఇచ్చేయరు. తర్వాత అక్కడ మీకు టెక్నికల్ ఉంటది, హెచ్ఆర్ రౌండ్ ఉంటాయి, మేనేజర్ రౌండ్‌లు ఉంటాయి. ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి. ఆ క్లియర్ చేసుకున్నాక కొన్ని కంపెనీలో మంచి సాలరీసే ఇచ్చేవాళ్ళున్నారు. ఇప్పుడు స్టార్టింగ్ ఫ్రెషర్స్‌కి 6 లాక్స్ ఇచ్చేవాళ్ళున్నారు. డిపెండ్స్. సో, అందరికి ఒకేలాగా సాలరీ అనేది ఉండదు ఫస్ట్ థింగ్. సాలరీ అనేది చాలా మంది కామెంట్‌లో అన్న సాలరీ ఎంతుంటది మాకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కి అంటున్నారు. సో, సాలరీ అనేది ఫిక్స్‌డ్ కాదు. ఇది కంప్లీట్‌గా ప్రైవేట్ జాబ్స్. ఇదైతే గవర్నమెంట్ జాబ్ కాదు. సో, ఇక్కడ మీ పెర్ఫార్మన్స్, మీ స్కిల్స్ దానిపైన మీరేవైతే ప్రొఫైల్‌లో స్కిల్స్ ఏవైతే పెట్టారో దానిపైన ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మీరు బేసిక్ ఎక్సెల్ స్కిల్ పెట్టరు. దానికి రిలేటెడ్ జాబ్సే ఉంటాయి. ఇప్పుడు కొంతమంది డౌట్ ఏంటంటే, "అన్న మేము వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మాత్రమే పెట్టామంటే" దానికి తగ్గట్టు ఉంటాయండి. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఇప్పుడు బేసిక్ డేటా ఎంట్రీ ఇప్పుడు సపోజ్ మనకి ఎంట్రీ ఆపరేటర్ కావాలని ఉంటాయి రోల్. ఇప్పుడు మనకి ఫ్లిప్‌కార్ట్‌లో ఒకటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ అది కంప్లీట్‌గా రిమోట్ ఉంటాయి. వాటి సాలరీస్ అనేది బేసిక్ 10,000-20,000 కూడా ఉంటాయి. సో, ఇక్కడ అన్నీ అంటే ఇక్కడ మినిమమ్ అనేది ఆ కంపెనీ దాన్ని బట్టి ఉంటది. మనకింత అని చెప్పి మనం ఫిక్స్ చేసుకోలేం సాలరీస్ అనేది. సో, ఇక్కడ మీరు
ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్ క్లియర్ చేశారో మీరైతే జాబ్స్‌కనేది మీ రికమెండెడ్ జాబ్స్ అనేది ఇక్కడ కౌశల్యం వెబ్‌సైట్‌లో రికమెండెడ్ జాబ్స్ ఉంటాయి కదా! మీరు కంప్లీట్‌గా మీ రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత అన్నీ అప్డేట్ చేసుకోండి క్లియర్‌గా అప్డేట్ చేసుకున్న తర్వాత జాబ్స్‌కనేది అప్లై చేయండి. సో, ఇక్కడ మీ స్కిల్స్ అనేది మ్యాచ్ చూపిస్తది. ఇప్పుడు మీరు ఏవైతే అప్లై చేస్తున్నారో జాబ్స్‌కి, ఆ జాబ్స్‌కి మీకు ఎన్ని స్కిల్స్ మ్యాచ్ అయినది క్లియర్‌గా చూపిస్తది. దాన్ని బట్టి అప్లై చేసుకోండి. సో, ఇక్కడ అప్లై చేసిన వాళ్ళకి మీకు ఇది గూడా మెయిన్ ఇంపార్టెంట్. మీకు కొన్ని స్పామ్ కాల్స్ వస్తుంటే అవి చెక్ చేసుకోండి. డైరెక్ట్‌గా మీకు అఫిషియల్‌గా కంపెనీ దగ్గర నుంచి మీరు ఏ కంపెనీకైతే అప్లై చేశారో, ఆ కంపెనీ హెచ్ఆర్ నుంచి మెయిల్ వస్తది. కాల్ గూడా వస్తది. కాల్ చేసి వాళ్ళు ఎక్కడ గూడా మీకు మనీ ఎవరు అడగరు. మనీ అడిగితే అది ఫేక్ అనుకోండి. మనీ అయితే ఎక్కడ పే చేయకండి. జస్ట్ కాల్ చేస్తారు. మేబీ రెజ్యూమే ఫార్వర్డ్ చేయడం అడగొచ్చు. మిగతా డీటెయిల్స్ అడగొచ్చు. మీకు బేసిక్ హెచ్ఆర్ డిస్కషన్ ఉంటది గదా! ఇప్పుడు సపోజ్ మీరు ఎప్పుడు ఇమ్మీడియేట్‌గా ఎంత ఫాస్ట్‌గా ఉన్నారు జాబ్ జాయిన్ చేయడానికి జాబ్‌లో జాయిన్ అయ్యేదానికి. ఇలాంటి బేసిక్ హెచ్ఆర్ క్వెషన్స్ ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళు ఫిల్టర్ చేస్తారు. నెక్స్ట్ షెడ్యూల్ చేస్తారు. నెక్స్ట్ ప్రాసెస్ ఇంటర్వ్యూ ఎక్కడుంటది? ఆన్‌లైన్ ఉంటదా? లేదంటే కంపెనీకి రావాలా? దీన్ని బట్టి మీరు ఫాలో అప్ చేసుకోండి. సో, తర్వాత ఎవరైతే ఇంకా మెయిన్ నేను చెప్పిందేంటంటే, ప్రొఫైల్‌లో చాలామంది రీసెంట్‌గా అంతా ప్రొఫైల్ అప్డేట్ చేశారు. ఎగ్జామ్ అయిపోయాయి గదా! వాళ్ళకందరికీ ప్రొఫైల్‌లో ఒక ఒక ఎర్రర్ ఒస్తుంది. ప్రొఫైల్ క్రిటికల్లీ ఇన్‌కంప్లీట్ అని ఒస్తుంది. సో, ఇది మన సైడ్ నుంచి ఎర్రర్ కాదు. ఇది అక్కడ వాళ్ళు వెబ్‌సైట్ ఎర్రర్. మనం ఏం చేయలేదు. అందరికీ వస్తుందది. ఎవరు ప్రొఫైల్ ఓపెన్ చేసినా క్రిటికల్లీ అనొస్తుంది ఎర్రరు. సో, అదేం మీరు వరీ అవ్వాల్సిన పని లేదు. అది అక్కడి నుంచి అది వెబ్‌సైట్‌లో ఇష్యూ ఉంది. సో, అది వాళ్ళు అప్డేట్ చేస్తారు. అది ఎర్రర్ అనేది అక్కడ ఇదవుతుంది. సో, చాలా మందికి ఎగ్జామ్ రాసిన తర్వాత అక్కడ మనకి నేమ్ వస్తది కదా! అక్కడ నేమ్ రావట్లేదంట. వాళ్ళకి అనానమస్ అని వస్తుందంట. సో, ఎగ్జామ్ రాసిన వాళ్ళకి వాళ్ళ ప్రొఫైల్ దగ్గర, నేమ్ దగ్గర అనానమస్ అని వస్తుంది. సో, అది కూడా మేబీ అక్కడ వెబ్‌సైట్ నుంచే ఎర్రర్. సో, మీరైతే ఈ 2 ప్రొఫైల్ క్రిటికల్లీ ఇన్‌కంప్లీటెడ్ అండ్ అనానిమస్ ఎర్రర్ వచ్చిన వాళ్ళు మీరైతే పానిక్ అవ్వకండి. ఇది అక్కడి నుంచే ప్రాబ్లమ్ సర్వర్ సైడ్ నుంచే అది వాళ్ళు రెక్టిఫై చేస్తారు. సో, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయండి వెబ్‌సైట్‌లో. ఇంకా ఒకటి మెయిన్ ఏంటంటే ఎవరికైతే ఇంకా ఆధార్ నాట్ ఫౌండ్ అని ఎర్రర్ వచ్చిందో వాళ్ళకైతే నేను వీడియో చేశాను. సో, ఆధార్ నాట్ ఫౌండ్ ఉన్న వాళ్ళకి మీరు వెంటనే మళ్ళీ సర్వేలో రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకుంటే ఎవరైతే ఇంతవరకు రిజిస్టర్ చేసుకోవాలో వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే తర్వాత 2 డేస్ తర్వాత కౌశలం దాంట్లో మీరు ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ మేము రిజిస్టర్ అయినాం. ఆ సర్వేలో మళ్ళీ రిజిస్టర్ అవుతుంటే యువర్ డేటా ఈస్ కంప్లీటెడ్ అని వస్తుంది. అలాంటి వాళ్ళకి మీరు కంప్లీటెడ్ అని వచ్చిన వాళ్ళకి ఏం చేస్తారంటే 2 డేస్ తర్వాత ఈ కౌశల్యం వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోండి. మళ్ళీ మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని మళ్ళీ కౌశల్యం సర్వేలో మీరేం పార్టిసిపేట్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్‌గా ఈ కౌశల్యం వెబ్‌సైట్‌లో ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోండి 2 డేస్ తర్వాత. అవుతున్నాయి అంటున్నారు చాలామంది. సో, ఎవరికైతే ఆధార్ నాట్ ఫౌండ్ వచ్చిందో స్టార్టింగ్‌లో ఎర్రరు. సో, వాళ్ళు రీసెంట్‌గా కూడా ట్రై చేశారు. కౌశల్యం వెబ్‌సైట్ అంటే కౌశల్యం సర్వే ఆన్‌లైన్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఉంది కదా! దానిలో చేసుకునే దాని కోసం. చేసుకుంటే ఆల్రెడీ కంప్లీట్ అని వచ్చింది. ఆల్రెడీ సబ్మిటెడ్ అని వస్తుంది కదా! అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకునేదానికి ట్రై చేయండి. అవుతుంది అంటున్నారు. సో, కొంతమంది సబ్‌స్క్రైబర్స్ ఒకవేళ అవుతుందా లేదా అనేవాళ్ళు మీకు అవుతుందంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకేం ఎర్రర్ వచ్చిందో. అలాగే ఇంకా ఎవరికైతే ప్రొఫైల్ ఈస్ క్రిటికల్లీ ఇన్‌కంప్లీటెడ్ ఎవరికైతే ఎర్రర్ వస్తుందో మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇవి అండి. సో, ఈ విధంగా మీరు జాబ్స్‌కనేది అప్లై చేసుకోండి. ఎవరికైతే ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయిపోయాయో, మంచి మార్క్స్ ఉన్నాయో వాళ్ళైతే ప్రొ ఆహ్, ప్రొ జాబ్స్‌కైతే అప్లై చేసుకోండి మీరు. సో, ఫైనల్‌గా అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన హైప్ బటన్ ఉంటది. పాయింట్స్ ఇవ్వండి. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజాబు.